నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తానని చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అన్నారు. చింతలపూడి పట్టణంలో అపరిష్కృతంగా ఉన్న సెంట్రల్ లైటింగ్ 3 కిలోమీటర్ల పొడవుతో దాతల సహకారంతో సెంట్రల్ లైటింగ్ పాత బస్టాండ్ లో ఏర్పాటు చేసిన బస్టాండ్ ను మరుగుదొడ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వంలో పట్టణ అభివృద్ధి వేగవంతం చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసిన దాతలను సన్మానించారు. శ్రీనివాసరావు గారు రావాలండి లైన్ లో. ఆయన ఊళ్ళో లేరండి, ఆయన తరపున ఎవరు ఉన్నారండి? తమ్ముడు గారు ఉంటారండి, ప్లీజ్. స్పీడప్ 40 మంది. శ్రీ తిరిగి శ్రీ మాడా శ్రీనివాసరావు గారు, శ్రీ సమయవంతుల ఈశ్వర గుప్తా గారు, శ్రీ జనార్దన్ రావు గారు, సమయమంత్రి ఈశ్వర నెక్స్ట్ బాబు రాలేదా? నంపల్లి కిరణ్ గారు, మీరు వరదలాగా ఇవ్వలేదు. ఆయన మంచి పేరు తెచ్చుకోవాలంటే మీ గత అల్లాలో ఎక్కడ కూడా రోడ్లు బంద్ మన నియోజకవర్గం జరుగుతుందంటే అది ఆయన కృషి, ఆయన పట్టుదల. మళ్ళీ ఈడా కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. సో ఏం చేయాలి? మరి ఏదన్నా ఒక విషయాన్ని మనం ముందు తీసుకెళ్లి ఇదిగో ఇది సక్సెస్ అవుతుంది, లేకపోతే ఇలాగా వర్కౌట్ అవుతుంది అని చెప్పే ముందు మనకి మనము ఫస్ట్ ఎగ్జాంపుల్ గా సెట్ చేసుకోవాలి. అలా ఆలోచించి మరి నాకు నేనుగా కొంత డబ్బు మరి దీనికి పెట్టాను. నేను పెట్టిన తర్వాత మన దాతల్ని పిలిచి వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. చూడండి, మనది చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీ, ముఖ్యంగా చింతలపూడి హెడ్ క్వార్టర్స్ లో మనకి కమర్షియల్ గా ఇక్కడ బిజినెస్ ఉన్నాయి. అలాగే మరి చిన్న చిన్న వెండర్స్ ఉంటారు. చాలా మంది అటు తెలంగాణ నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇక్కడికి షాపింగ్ వస్తారు. మన ఇల్లు సరిగ్గా లేకపోతే మరి ఎవరిని కూడా మనం పిలలేము. మరి మన కనుక ఒక మంచి లైటింగ్ ని మనం పెట్టుకుంటే తప్పకుండా మరి ఎక్కువ షాపింగ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే మరి నైట్ టైం కూడా ఎవరు ఇబ్బంది పడకుండా షాపింగ్ చేసుకుని ఇక్కడికి వచ్చి వెళ్ళడానికి కూడా సేఫ్ గా ఉంటుందని నేను వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి చాలా మంది దాతలు ముందుకు వచ్చారు, వారికి తోచింది వారు ఇవ్వడం జరిగింది. అలాగే మున్సిపల్ కమిషనర్ గారు కూడా మరి వారికి తోచినంత మరి ఫండ్స్ లేకపోయినా కూడా వారు కూడా కొంత పూలప్ చేసి మేము స్టెప్ బై స్టెప్ మరి ఈ యొక్క సెంట్రల్ లైటింగ్ ని స్టార్ట్ చేయాలని అనుకున్నాం. ఫస్ట్ మేము చూసింది అసలు ఎన్ని పోల్స్ ఉన్నాయి, దీంట్లో ఎన్ని పోల్స్ బాగున్నాయి, మరి అలాగే కేబుల్స్ ఎలా ఉన్నాయి అన్ని కూడా మేము చెక్ చేసుకున్నాం. నేను ఒకటే చెప్పాను, నేను సస్టైనబిలిటీ స్టాండ్ పాయింట్ లో మనము క్వాలిటీ ఐటమ్స్ పెట్టుకొని ఏదో ఒక రోజు 2 రోజు అది ఆగిపోవడం కాదు, అవి లాంగ్ రన్ లో ఉండాలని చెప్పి అది ఒకటే చెప్పాను నేను. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని విశేషంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నూతన ధర్మకర్తల మండలిపై ఉందని ఏలూరు ఎమ్మెల్యే బడెటి చంటి పేర్కొన్నారు. ఏలూరు నగరానికి మకుటాయమానంగా నిలిచే రామచంద్రరావుపేటలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గా పాలడుగు వెంకట రమాదేవి ఇతర ధర్మకర్తల ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ పాలడుగు వెంకట రమాదేవి ఇతర ధర్మకర్తలతో ఎమ్మెల్యే బడెటి చంటి ప్రమాణ స్వీకారం చేయించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ దేవాలయం ధర్మకర్తల మండలికి పెద్ద ఎత్తున పోటీ ఏర్పడిందని, అయితే కూటమి నాయకులందరూ సహకరించడంతో భక్తిభావం కలిగిన వారికి ధర్మకర్తల మండలిలో అవకాశం కల్పించినట్లు చెప్పారు. అనంతరం నూతన చైర్మన్ పాలడుగు వెంకట రమాదేవి, రాజేంద్ర ప్రసాద్ దంపతులను ఎమ్మెల్యే బడేటి చంటి, మీనా దంపతులు, ఇతర ప్రముఖులు సత్కరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన పాలక మండలి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సోదరులు, పెద్దలు, గౌరవ ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ సంజయ్ గారికి, ఈరోజు మన ఏలూరు నగర గౌరవ మేయర్ గారు శ్రీమతి షేక్ నూర్జాన్ చంద్రబాబు గారికి, ఈరోజు ఈ యొక్క దేవస్థానానికి ప్రమాణ స్వీకారం చేసినటువంటి పెద్దలు శ్రీమతి పాలడుగు వెంకట రమాదేవి గారికి పనిచేస్తారో ఆ రకమైనటువంటి విశ్వాసం, నమ్మకం అందరికీ ఉంది. ఎందుకంటే దేవుడికి సేవ చేయడానికి తద్వారా భక్తుల యొక్క మన్నలు పొందాలన్నటువంటి ఆలోచనతోనే అందరూ కూడా పోటీ తప్పుతూ వచ్చారు. దాంట్లో భాగంగా వారు దర్శనం నుంచి కూడా మాకు ఒక ధర్మకర్తలు ఇవ్వడం జరిగింది. బొత్స మొదలు మా ప్రత్యేకమైన రిక్వెస్ట్ ఏంటంటే ఏర్పాటు చైర్మన్ గారు ఎలా చూస్తారు కానీ ఏర్పాటు సీడీ గారు మా చిన్నపిల్లలు భక్షావతులతో జాగ్రత్తగా చూసుకొని ఈ యొక్క దేవస్థాన అభివృద్ధిలో అందరం కలిసినట్టుగా ఈవో గారిని మరి అర్చకుల్ని అందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకుని రాబోయే రోజుల్లో మంచి పేరుని ఎదురు నగరానికి ఇంకా భక్తులకి సేవలు చేసే విధానాన్ని తీసుకొస్తారని ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తాం. ఒక్కసారి అందరూ సౌందర్యం పాటించాలన్నా అందరూ సహకరించండి. అధ్యక్షుడు బ్రహ్మగారు వారి కూడా సత్యనారాయణ గారిని సన్మానించారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు 33వ డివిజన్ ఇన్ఛార్జి పుల్లాసి సంజయ్ శ్రేష్ గారు ఈతకోట శ్రీనివాసరావు గారిని ఘనంగా సన్మానిస్తున్నారు. మారకు అనుగారు గోకాని ఇందూరు గారికి మానవ అనుగారు ఘనంగా సన్మానిస్తున్నారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నేను కట్ చేసుకుంటా. మా పవన్ కళ్యాణ్ గారు మరి ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులకి ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటా. పార్టీకి 2014 నుంచి ఎంతో కష్టపడినందుకు మా కొనజల పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో, మా ఏలూరు ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు గారు ఆలోచనలతో, ఆశీస్సులతో నాకు ఎంత అవకాశం ఇచ్చిన మా ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు గారికి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ చంటి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఇచ్చిన ఈ వెంకటేశ్వర స్వామి ఈ మెంబర్ గా నేను ఎన్నో సేవలు చేసుకుంటూ గుడి అభివృద్ధికి ఎంతో తోడ్పడతానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు పెద్దలందరూ కూడా నమస్కారం చేసి తెలియజేసుకుంటూ ఏలూరు మండలం మాదేపల్లి గ్రామంలో పెదవీధి శెట్టి గరిజ కాలనీలో తాళం గౌరీశంకర్ శ్యామలా దంపతులు శ్రీ గౌరీదేవి ప్రతిష్ఠ చేశారు. మాదేపల్లి 80 సంవత్సరాల క్రితం కీర్తిశేషులు తాళం లక్ష్మణస్వామి సీతమ్మ దంపతులు గౌరీదేవునికి తీసుకొచ్చి ఈ కార్యక్రమం వైభవంగా చేసేవారు. వారి తదనంతరం వారి కుటుంబ సభ్యులు, వారి కుమారుడు, కోడలు తాళం గౌరీశంకర్ శ్యామలా దంపతులు పూజారులుగా వ్యవహరించి ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరుపుతున్నారు. ఈ 11 రోజుల తర్వాత అంగరంగ వైభవంగా మాదేపల్లి పురవీధుల్లో ప్రత్యేకంగా మహిళా భక్తులు ఆడుతూ పాడుతూ పాటలు పాడుతూ వైభవంగా సాగనంపుతారు.
మా తల్లి మేము మా మామగారు తరం అయిపోయింది. తర్వాత మేము కొలుస్తున్నాం ఈ తల్లికి. మాదేపల్లి గ్రామం. తాళం గౌరీ శంకర్రావు శ్యామల కొలుస్తున్నారండి. 11 రోజులు 11వ రోజు ఊరేగింపులతో వెళ్తుంది. మేళతాళాలతో సాగనంపి ఈ తల్లిని అక్కడ కాలంలో సాగనంపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.